యోధారాజులు ఎంతమంది, ఎవరెవరు, ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేశారు? యోధారాజుల్లో అతి ఎక్కువ పరిపాలన చేసేవాళ్ళు. మీరు గమనించాలి, యోధారాజులు, ఇప్పుడు నేను ముగ్గురు రాజులు వేరు. ఇశ్రాయేలీలు ఇశ్రాయేలీలు ఇడిపోకముందు ముగ్గురు రాజులు ఇశ్రాయేలీని పరిపాలన చేశారు 40 సంవత్సరాల చొప్పున. వారి పేర్లు కావాలి. అర్థమవుతుంది కదా నా క్వశ్చన్ మీకు? ముగ్గురు రాజులు 40 సంవత్సరాల చొప్పున ఇశ్రాయేలీలను, యోధావారిని, ఇశ్రాయేలీలను ఇడిపోకముందు పరిపాలన చేసిన ముగ్గురు రాజులు ఎవరు? రెండవది, యోధారాజులు ఎంతమంది? వారు ఎంతమంది, ఎవరు ఎన్నెన్ని సంవత్సరాలు పరిపాలన చేశారు? ఒక పట్టిక మాట. ఎవరు ఎన్ని సంవత్సరాలు? మొదటి రాజు రెహబాము ఎన్ని సంవత్సరాలు? 17 సంవత్సరాలు పరిపాలన చేశాడు. కాబట్టి మీరు, మీ బైబిల్లో ఉంటుంది, నా బైబిల్లో లేదు, ఓకేనా? మీ బైబిల్లో ఉంటుంది, మీరు చదివి రాయాలి. రెండవది, యోధారాజుల్లో అతి ఎక్కువగా పరిపాలన చేసిన వ్యక్తి ఎవరు? ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేసి ఉంటాడంటో? 45 అండి. 40 సంవత్సరాల? 40 కంటే ఎక్కువ పరిపాలన చేసిన వాళ్ళు ఉన్నారు. 40 కంటే ఎక్కువ సంవత్సరాలు పరిపాలన చేసిన వాళ్ళు ఉన్నారు. సరే, వాళ్ళు ఎంతమంది? 40 ఎక్కువ సంవత్సరాలు పరిపాలన చేశారు. ఒకే రాజు ఉంటాడు, ఆ రాజు పేరేంటో అనేది మీరు నాకు తెలియపరచాలి. ఇంచుమించు 55 సంవత్సరాలు పరిపాలన చేశాడు. అతి తక్కువ కాలం పరిపాలన చేశాడు. యోధా రాజుల గురించి చెప్తున్నాను నేను, ఇశ్రాయేల్ రాజుల గురించి కాదు. యోధా రాజులు అతి తక్కువ కాలం పరిపాలన చేసిన రాజు. ఇంచుమించు మాసాలు పరిపాలన చేశాడు అన్నమాట. మాసాలు అంటే నెలలు. ఎన్ని నెలలో నాకు తెలీదు, మీకు తెలిస్తే చెప్పండి, రాసి చెప్పాలి, ఓకేనా? ఎన్ని నెలలు పరిపాలన చేశాడు? సరే, ఇక ఇశ్రాయేలీల రాజుల కొరకు వద్దాం. ఇశ్రాయేలీల రాజులు ఎంతమంది? ఇశ్రాయేలీల రాజులు ఎంతమంది? ఇశ్రాయేలీల రాజులు ఎంతమంది? 19 మంది. వాళ్ళు ఎంతమంది చెప్పాను కదా? 20 మంది. యోధా రాజులు 20 మంది, ఇశ్రాయేలీల రాజులు 19 మంది. 40 సంవత్సరముల కంటే ఎక్కువ పరిపాలన చేసిన రాజు ఎవరు చెప్పాలి? 40 సంవత్సరాల కంటే ఎక్కువ సంవత్సరాలు పరిపాలన చేశారు. ఆ రాజు ఎవరో? యరొబాము. ఎక్కడ ఉంటుందో రిఫరెన్స్లతో నాకు రాయాలి, అర్థమవుతుందా? 40 సంవత్సరాల కంటే ఎక్కువ పరిపాలన చేశాడు యరొబాము, ఓకేనండి? కాబట్టి మొదటి రాజు, ఇశ్రాయేలీలలో మొదటి రాజు యరొబాము. యరొబాములు ఇద్దరు ఉంటారు, కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఓకేనండి? ఓకే, దేవునికి స్తోత్రం కలుగునుగా. అతి తక్కువ ఇశ్రాయేలీలలో అతి ఎక్కువ పరిపాలన చేసే రాజు ఎవరు? అతి తక్కువ కాలాన్ని పరిపాలన చేసే రాజు ఎవరు? ఓకేనా? చెప్పినప్పుడు రాసుకోకపోతే తర్వాత నన్ను అడిగితే నేను చెప్పను. అందుకని ఇంతసేపు సమయం ఉన్నప్పటికీ కూడా చెప్తూ ఉన్నాను. కాబట్టి ఓకే, దేవునికి స్తోత్రం కలుగును గాక. అతి తక్కువ రోజులు పరిపాలన చేశారు. అక్కడ నెలలు అయితే ఇక్కడ రోజులు మాట. ఎన్ని రోజులు మీకు తెలుసు, మీరు బైబిల్ పండితులు, నాకంటే బాగా తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రోజులు ఇవన్నీ కూడా గుడ్ ఫ్రైడే ఆరాధన అయిపోయిన తర్వాత, మనం ఏదన్నా తినేసిన తర్వాత దీన్ని పెట్టుకుందాం, ఓకేనా? ఈ కార్యక్రమం పెట్టుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళు ఎవరైతే చెప్తారో, ఎవరైతే దాని గురించి మనకి వివరిస్తారో వారు అప్పుడు మీకు ఈస్టర్లో బహుమతులు ఇవ్వబడుతూ ఉంటాయి, ఓకేనా? అర్థమైంది కదా క్వశ్చన్స్? పిల్లలు కూడా అది. దేవునికి మహిమ కలుగును గాక. సరే, మనము దేవుని ఇంటివారై ఉండాలి. మనము దేవుని ఇంటివారై ఉండాలి. ఎలా ఉండాలంటే, మనం
దేవుని ఇంటి వారిగా ఉండాలి. ఉండగలుగుతున్నామా? క్రైస్తవులమే, బైబిల్ చదివేవారమే, కానీ దేవుని ఇంటి వారిగా ఉండలేకపోతూ ఉన్నాం. దేవుణ్ణి మహిమపరచలేకపోతూ ఉన్నాం. దేవుణ్ణి ఘనపరచలేకపోతూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ దేవునికి భయపడే వ్యక్తి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 22వ వచనం. అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 22వ వచనం. నీతిమంతుడును దేవునికి భయపడువాడును శతాధిపతి అగు కొర్నేలి ఒక మనుషుడు ఉండెను. అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపించి నీవు బోధింపబడినని చెప్పిరి. అప్పుడు ఆమెన్, దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈయన అన్యుడు అయినప్పటికీ కూడా దేవునికి భయపడేవారుగా ఉన్నాడు. మనం క్రైస్తవులుగా మారం. ఎప్పుడు మారమైతే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారిని సొంత రక్షకుడిగా అంగీకరించమో దేవుని బిడ్డగా మారం. కానీ ఇప్పుడు మనకి ఏమి లేదా అంటే భయము లేదు. దేవుడు అంటే భయం లేదు. దేవుడు వస్తారులే, ఎంతో కాలం నుండి చెబుతూ ఉన్నారు, వస్తారులే అనే ఆలోచనలో మనము ఉంటున్నాం. అదే అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 2వ వచనాన్ని కూడా చదువుదాం. అతడు తన ఇంటి వారందరితో కూడా, చూడండి, అతను భయభక్తులు కలిగి ఉండడం కాదు, అతని ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఆమేన్ ఏం చేస్తున్నాడంట? ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. ఎల్లప్పుడు అంటే ఎప్పుడు? అప్పుడప్పుడునా? ప్రియమైన దేవుని బిడ్డలు, ఎల్లప్పుడూ దేవునికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మరి మనం ఏం చేస్తున్నాం? దేవునికి ఎలా ప్రార్థిస్తున్నాం అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. దేవునికి భయపడువారు, ఇక్కడ దేవునికి భయపడువారు అందరూ ఉన్నారు. చాలామంది భయపడుతున్నారు బైబిల్ గ్రంథంలో. నీవు మరి భయపడుతున్నావా లేదా అనేది నీకే విడిచిపెడుతూ ఉన్నాను. చూడండి, అదే అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 26వ వచనం. అదే అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 26వ వచనం. సహోదరులారా, అబ్రహాము వంశస్థులారా, దేవునికి భయపడువారులారా, ఈ రక్షణ వాక్యము మన యొద్దకు ఆమేన్ ఎవరంట? దేవునికి భయపడువారులారా అని పిలుస్తూ ఉన్నాడు. మరి ఇప్పుడు దేవుని వంశస్థులుగా, అబ్రహాము వంశస్థులుగా మనం పిలువబడుతూ ఉన్నప్పుడు దేవునికి భయపడుతున్నామా లేదా అనేది చాలా ప్రాముఖ్యతని ప్రభు పేరిట మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాదు ప్రతి జనములోని ఆయన భయపడువారు ఉన్నారు. నీవు కూడా నీ కుటుంబంలో నుంచి, నీవును నీ ఇంటి వారు, కొర్నేలి ఎలా అయితే దేవునికి భయపడులాగానే తన కుటుంబాన్ని నడిపించుకున్నాడో, నీవు నీ కుటుంబాన్ని మరి దేవునికి భయపడే వారిగా నడిపించుకోగలుగుతున్నావా? అందుకే నేను చెప్తూ ఉన్నాడు. చూడండి, అదే అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 35వ వచనం. ప్రతి జనములోను ఆయనకు భయపడి ఆమేన్ ఎలా నడుచుకునే వారికంట? నీతిగా నడుచుకోవాలి. ప్రియమైన ప్రతి జనములోను ఆయనకు నీతిగా నడుచుకోవాలి. నీతి ఎక్కడ దొరుకుతుందని అంటే, మన మార్కెట్కి వెళ్తే, హోల్సేల్ షాప్ కాడికి వెళ్తే నీతి దొరకదు. ఎక్కడ దొరుకుతుంది? పరిశుద్ధ గ్రంథము దగ్గర సాగిల పడితే దొరుకుతుందండి. పరిశుద్ధ గ్రంథము దగ్గర సాగిల పడితే నీతి దొరుకుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుణ్ణి మహిమపరిచేవారుగా ఉండాలి. నోటి మాటలతో కాదు, మన హృదయం దేవునికి సమీపముగా ఉండాలి. మన హృదయం దేవుణ్ణి అంగీకరించేదిగా ఉండాలి. కాబట్టి దేవునికి భయపడువారులారా,
ఉన్నాడు. నీవు దేవునికి భయపడుతున్నావా లేదా అన్నది ఒక్కసారి ఆలోచించాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ఆ కొర్నేలు తానును తన ఇంటి వారిని దేవుని యందు భయభక్తులు కలిగి నడిపించగలుగుతూ ఉన్నాడు. అనేక మంది దేవునికి భయపడే వారిలో భూమి మీద నివసిస్తూ ఉన్నారు. కానీ మనము ఎలా నడుస్తున్నాము, ఎలా నివసిస్తున్నాం అన్నది మీకే విడిచిపెట్టేస్తున్నాను. దేవుని పైన నమ్మకం ఉంచేవారుగా ఉండాలి. ఒకటి, దేవునికి భయపడాలి. రెండవది, దేవుని పైన నమ్మకం ఉంచేవారుగా ఉండాలి. దేనిపైన ఉంచాలి నమ్మకం? ఎవరు దేవుని పైన ఉంచాలి నమ్మకం? మనం దేవుని పైన ఉంచాలి. కానీ ఈనాడు క్రైస్తవులు దేనిపైన నమ్మకం ఉంచుతున్నారయ్యా అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడైనా స్వస్థత జరిగితే స్వస్థత మీద నమ్మకం ఉంచుతూ ఉన్నారు. ఏదైనా సూచక క్రియ జరిగితే సూచక క్రియ మీద నమ్మకం ఉంచుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది, నా మీద నమ్మకం ఉంచమంటున్నాడు. ఎవరి మీద నమ్మకం ఉంచాలి? యేసయ్య మీద నమ్మకం ఉంచాలి. దేవుని మీద నమ్మకం ఉంచేవారుగా ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే దేవుని మీద నమ్మకం ఉంచే ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 4వ అధ్యాయం 53వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయము 53వ వచనం. నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని గనుక అతడును అతని ఇంటి వారందరూ నమ్మిరి. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలు, ఈయన ప్రభువుని అంగీకరించే వ్యక్తి కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈయన చెప్తూ ఉన్నాడు, ప్రభు దగ్గరికి వచ్చాడు ఒకేసారి, అయ్యా వెళ్ళి నువ్వు వెంటనే, నా కుమారుడు చనిపోయి చావు బతుకుల్లో ఉన్నాడు, నువ్వు రావాలి అంటే నువ్వు వెళ్ళు అనగానే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే వెంటనే మళ్ళీ ఆయనకు ఒక ఎదురుగా వస్తూ ఉన్నాడు. వస్తే నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని చెప్తున్నాడు. ఈయన ఏముంచాడు? యేసయ్య మీద నమ్మకం ఉంచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్వస్థత మీద కాదు నమ్మకం ఉంచుతా ఆయన. యేసయ్య ఖచ్చితంగా నాకు కార్యం చేస్తాడు. యేసయ్య మీద నమ్మకం ఉంచాలి. మన జీవితంలో కార్యాలు జరగాలి అంటే మనం స్వస్థత మీద కాదు, సూచక క్రియల మీద కాదు, యేసయ్య మీద నమ్మకం ఉంచాలి. యేసయ్యే నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ బిడ్డల జీవితంలో కార్యము చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మనం నమ్మిక ఉంచేది యేసయ్య మీద ఉంచాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక రెండో చూపు ఉండకూడదు, రెండో ఆలోచన ఉండకూడదు. ప్రియమైన, అక్కడ జరుగుతున్నాయి, ఇక్కడ జరుగుతున్నాయి, నథింగ్. యేసయ్య నీలో ఉంటే, యేసయ్య నీ హృదయంలో ఉంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ఎంత సమస్య అయినా సరే ఏమైపోద్ది? తొలగిపోద్దని ఈ శతాధిపతి ద్వారా మనము తెలుసుకోగలుగుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, అపోస్తల కార్యం 11వ అధ్యాయం, అపోస్తల కార్యం 11వ అధ్యాయం 14వ వచనం. నీవును నీ ఇంటి వారందరూ ఆ మాట నీతో చెప్పునని ఆమేన్, హల్లెలూయా. నీవును నీ ఇంటి వారందరూ ఏ మాట వలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పెదనని తన ఇంట నిలిచి అతనితో చెప్పిన ఒక దేవదూతను చూచి సంగతి మాకు తెలిపెను. నీవు ఎవరి మీద నమ్మకం ఉంచాలి? ఆయన మాట మీద నమ్మకం ఉంచాలి. ఆయన మాట ఎక్కడ దొరుకుతుందయ్యా అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఎవరో చెబితే మనం నమ్మితే అది ఆయన మాట కాదు. ప్రియమైన దేవుని, నేను అందుకే చెప్తున్నాను, పదే పదే చెప్తున్నాను, మీరు దేవుడు నీతో మాట్లాడాలి అంటే నీవు దేవునితో మాట్లాడాలి. నువ్వు దేవునితో, ఉదాహరణకి మనం డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం, వెళ్ళి మౌనంగా కూర్చున్నాం అనుకోండి, మౌనంగా కూర్చున్నాం అనుకోండి, ఫలితం ఏంటి? నీ రోగం ఏంటో ఎవరు మాట్లాడాలి? డాక్టర్ మాట్లాడతాడా? రోగి మాట్లాడతాడా? డాక్టర్ మాట్లాడతాడా? రోగి మాట్లాడతాడా? ఇప్పుడు డాక్టర్
ఎవరు మాట్లాడాలి? రోగి మాట్లాడాలి. అయ్యా నాకు కాల్లో నొప్పి, నడువులో నొప్పి, తలనొప్పి, కళ్ళు నొప్పి, ఆ నొప్పి, ఈ నొప్పి అని మనం ఆ డాక్టర్కి చెప్తే ఆ మాటలు విని ఎక్స్రే కానీ లేకపోతే స్కానింగ్ కానీ తీసిన తర్వాత చూసిన తర్వాత ప్రాబ్లం ఉందా లేదా అని చూసి ఆయన ప్రాబ్లం ఉన్నా మెడిసిన్ రాస్తాడు, ప్రాబ్లం లేకపోయినా మెడిసిన్ రాస్తారా లేదా డాక్టర్లు? ప్రియమైన కానీ మన యేసయ్య అలా కాదు. మన యేసయ్య అలా కాదు ప్రియమైన బిడ్డలు. అందుకని అంటున్నాడు, మనం ఇప్పుడు ఎవరితో మాట్లాడాలి? నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎలా మాట్లాడుతున్నావో నువ్వు మొదటి దేవుడితో మాట్లాడాలి. మరి దేవుడు ఏడండి? ప్రత్యక్ష భక్త, నీ భక్తికి ముక్తి అయిపోయి వచ్చేటి దేవుడు. దేవుడు ఈయనే దేవుడు. ఈ దేవుణ్ణి మనం చదవాలి, చదివి మన హృదయంలో ఉంచుకోవాలి ప్రియమైన బిడ్డలు. కాబట్టి అలా మనము దేవుణ్ణి మహిమపరిచినప్పుడు ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు మన ఎడల కృప చూపుతూ ఉంటాడు. కీర్తనల గ్రంథం 33వ కీర్తన, కీర్తనల గ్రంథం 33వ కీర్తన 9వ వచనం. 33వ కీర్తన. ఆయన మాట సెలవీయగా ఏమైందంట? ఆయన మాట సెలవీయగా దాని ప్రకారమాయను. ఆయన ఆజ్ఞాపింపగానే, ఆమేన్ హల్లెలూయా, ఆయన ఆజ్ఞాపింపగానే కార్యం ఏమైపోయింది? స్థిరపరచబడి. ఆయన మాట సెలవీయగానే దాని ప్రకారమైంది. ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను. అది యేసయ్యలో ఉన్న గొప్పతనం. అదే అండి. అయితే ఇప్పుడు ఈ ఆయన మాట మనం వినాలి, ఆయనకు లోబడాలి. ఆయన కార్యం మనలో జరగాలి అంటే ఆయన మాట మనము వినేవారుగా ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. అపోస్తల కార్యం 16వ అధ్యాయం, అపోస్తల కార్యం 16వ అధ్యాయం 15వ వచనం. ఆమెయు ఆమె ఇంటి వారందరూ బాప్తిసము పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునకు విశ్వాసము గలదానని నా ఇంటికి వచ్చినప్పుడు దేవునికి మహిమ కలుగును. నా ఇంటికి వచ్చి ఉండుమని వేడుకొనుము. ప్రియమైన దేవుని బిడ్డలు, ఆయన మీద విశ్వాసం ఉంచింది ఆవిడ. ఈమె విశ్వాసం ఉంచినప్పుడు, అయ్యా నా ఇంటికి రండి. ఇప్పుడు నీవు ఆయనకు లోబడి ఆయన మాట వింటే ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నువ్వు ఆయన మాట విన్నప్పుడు దేవుడు మన మాటిని, అయ్యా నా ఇంటిలోనికి రా అన్నప్పుడు మన ఇంటిలోనికి వస్తాడు. ఏ ఇంట్లోనికి? నువ్వు కట్టే ఇంటిలోనికి కాదు, ఆల్టక్ చేసే ఇంట్లోనికి కాదు దేవుడు వచ్చేది. నువ్వు ఎంత ఆల్టక్ రాసినా, సువాసన చెల్లించినా, మంచిగా బంగారంతో అలంకరించిన ఆ ఇంట్లోకి రాడు దేవుడు. ఏ ఇంట్లోనికి వస్తాడు? మన హృదయం అనే ఇంటిలోనికి వస్తాడు. ఇది ప్రాముఖ్యమైనది. ఈ ఇంటిలోనికి వచ్చినప్పుడు దేవుడు కార్యములు జరుగుతాయి. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియమైన మొదటిది దేవునికి భయపడాలి, రెండవది దేవుని పైన నమ్మకం ఉంచేవారుగా ఉండాలి, మూడవది ప్రియమైన విశ్వాసం ఉంచేవారుగా ఉండాలి. ఎలా ఉండాలి? విశ్వాసము ఉంచేవారుగా ఉండాలి. బైబిల్ గ్రంథంలో ఒక ఆయన ఉన్నాడు, కీసు అనే ఒక ఆయన ఉన్నాడా? కీసు. ప్రియమైన ఆయన దేవుని మీద విశ్వాసం ఉంచాడు. ఎవరి మీద విశ్వాసం ఉంచాడు? దేవుని మీద విశ్వాసం ఉంచేవారుగా ఉన్నట్లుగా మనం కనపడుతుంది. ఏ పుస్తకంలో కనపడతాడు ఈయన? ఏ పుస్తకంలో కనపడతాడు అండి? మీరు చదవలేదా? మరి కీసు కోసం చదవలేదా? సరే, అపోస్తల కార్యం 18వ అధ్యాయం 8వ వచనం.
ఆమెన్. ఎవరంట? కిష్కు. కిష్పు అయిన తన ఇంటి వారు అందరి పైన ఏముంచాడంట? ప్రభువు అందు విశ్వాసం ఉంచేవారుగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈయన నిజంగా దేవుని యందు విశ్వాసం ఉంచేవాడిగా ఉన్నాడు. ఎంత విశ్వాసమయ్యా అంటే ఆ యూదులందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువు వారిని తిరస్కరించే సమయంలో, ఆ కాలంలో ఈయన దేవుని మీద, యేసు మీద విశ్వాసము ఉంచాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా నేడు అదే పరిస్థితుల్లో ఉన్నాం. అనేక ఇబ్బందులు వస్తాయి, అనేక ఇరుకులు వస్తాయి, అనేక సమస్యలు వస్తాయి, అనేక కత్తి వస్తుంది. బైబిల్ కావాలా? బైబిల్ కావాలా? నువ్వు ఈ మాట అంటే నిన్ను విడిచిపెట్టేస్తాను. బైబిల్ తొక్కేసి వెళ్ళిపోతే నిన్ను ప్రాణం తీయకుండా వెళ్ళిపోతానంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మనం చూడండి, మనం సినిమాల్లో, షార్ట్ ఫిల్మ్లో చూస్తూ ఉన్నాం. ఒకప్పుడు రష్యా దేశంలో అలా జరిగిందని మనం వినేవాళ్ళం. రష్యా కాదు, ఇప్పుడు భారతదేశం వచ్చేసింది. కత్తి ఉంటుంది, బైబిల్ కావాలా? ప్రియమైన షార్ట్ ఫిల్మ్లో మనం చూస్తాం, ఒక చిన్న పిల్ల, కమాండో కూతురు, ఆ రష్యా సందర్భంలో తీసిన ఆ షార్ట్ ఫిల్మ్లో, ఆ సినిమాలో ఆ పిల్ల, ఆ యేసు ప్రభువుని మాటలు రాని వ్యక్తి, వారు ప్రార్థించినప్పుడు, పాస్టర్ గారు ప్రార్థించినప్పుడు, ఆమెకి మాటలు వచ్చినప్పుడు, వాళ్ళు రహస్యంగా ఒక అరణ్యంలోనికి వెళ్ళిపోయి, అడవిలోనికి వెళ్ళిపోయి ప్రార్థన చేసి చూస్తూ ఉన్నప్పుడు ఈ కమాండర్ వాళ్ళందరూ వచ్చేసి, ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసును బైబిల్ మీద తొక్కి ఉమ్మేసేసి వచ్చేయండి అన్నారు. బ్యోలా అంత ఉంటుందంతే, మేరీ అంత ఉంటుందంతే పాప. మేరీ అంత ఉన్న పాప చెబుతుంది, ఆ యేసును ఉమ్మంతా వాళ్ళు గౌన్తో తుడిచేసి, అది కల్పించిన కథ అయినప్పటికీ కూడా వాళ్ళు రియాలిటీ వాళ్ళు సినిమా తీశారు, రియాలిటీ వాళ్ళు జరిగిన సంఘటనే. ఆ ఉమ్మునంతా కూడా తన గౌన్తో తుడిచేసి, నన్ను చంపేయండి, నాకు యేసయ్యే కావాలి అని. ప్రియమైన దేవుని బిడ్డ, చిన్నపిల్ల ప్రేమైన ఆ కమాండర్లు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఈ చిన్న పిల్ల అప్పుడు మాట్లాడాల, కానీ దేవుడి పిల్లకి మాటలు ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డల, అలా దేవుని యొక్క కార్యం జరుగుతూ ఉంటుంది. నేడు అదే పరిస్థితి మనకు వచ్చింది, రాబోతుంది. ఇప్పుడు తెలుస్తుంది నీ భక్తి ఎంత ఉందో, నీ విశ్వాసం ఎంత ఉందో ఇప్పుడు తెలుస్తుంది. ఎలా ఉంటున్నావు అనేది నువ్వు ఒకసారి గమనించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం 2వ వచనం మరొకసారి చదువుదాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యందు భయభక్తులు గలవారయి ప్రియమైన ప్రజలకు బహుధర్మం చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడు. మనం ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఈ అంచె దినాలలో, అపాయకరమైన రోజులలో ప్రియమైన దేవుని బిడ్డల, సెల్ ఫోన్ పట్టుకుని లేకపోతే ఏదేదో చూడడం కాదు. ఏం చేయాలి? ఎల్లప్పుడూ దేవునికి దగ్గర అయిపోవాలి, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థించేవారుగా ఉండాలి, ఎల్లప్పుడూ దేవుణ్ణి ఘనపరిచేవారుగా ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. ఆదికాండం 17వ అధ్యాయం 27వ వచనాన్ని కూడా ఒకసారి చదువుదాం. ఆదికాండం 17వ అధ్యాయం 27వ వచనం. 17:17 అతడు ఇంట పుట్టిన వారందరూ దేవునికి స్తోత్రము కలుగును గాక. వెండితో కొనబడిన వారు అందరూ కూడా అతనితో కూడా ఏం చేయబడ్డారు? సున్నతి చేయబడ్డారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం యేసుక్రీస్తు ప్రభుల వారి సొంత రక్షకుడిగా అంగీకరించిన నీవు నేను కూడా ఆయన కొరకు చెక్కబడగలుగుతున్నామా? ఆయన కొరకు నిలవబడగలుగుతున్నామా? ఆయనను మహిమపరచగలుగుతున్నామా అన్నది ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట
మనం చేస్తూ ఉన్నాను ప్రేమందేని బిడ్డలారా. అలా మనము ఉన్నప్పుడు ఖచ్చితంగా పరిశుద్ధాత్మ అభిషేకం మనలను బలపరుస్తుందని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. చివరి కనుక 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. 3 విషయాలు మీకు తెలియపరచను. 1, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి, దేవుని పైన నమ్మకం ఉంచాలి, దేవుని పైన విశ్వాసం ఉంచేవారిగా ఉండాలని ప్రభు పేరిట మనం చేస్తాం. 1 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. 1 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. నమ్మకమైన వానిగా ఎంచుకున్నందుకు నన్ను బలపరిచిన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడై ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. తెలియక విశ్వాసము వలన ఆమేన్ ఏం చేశాడంటే ఈయన తెలియక విశ్వాసం ఉంచడం వలన, అవిశ్వాసం ఉంచడం వలన ప్రేమని దేని బిడ్డల తెలియక చేస్తే పర్వాలా, తెలిసి చేస్తే ఏం చేస్తారు? 2 సూదులు తెస్తారు. సూదులు కాదు, బల్లలు తెచ్చి పొడుస్తారు. ఇప్పుడు మనం చెప్పుకోవడానికి అలా ఉంటుంది, కానీ అక్కడికి ఆ పరిస్థితిలోనికి వెళ్ళిన తర్వాత చాలా భయంకరమైన మనము అనుభవించగలుగుతాం. అయ్యో, అక్కడ నెత్తు నోరు కొట్టుకున్నాం. బైబిల్లే చెప్తుంది, అక్కడ నెత్తు నోరు అంగలారుస్తారు అంటున్నాడు. కానీ ప్రయోజనం ఏమి? ఆ అంగలార్పేదో, ఆ నెత్తు నోరు కొట్టుకునేదేదో బ్రతుకుండగానే ఈ భూమి మీదే మనం కట్టుకునేవారిగా ఉండాలి విశ్వాసముతో. ఆ తెలియక చేస్తే పర్వాలా, మరి మనం తెలిసి చేస్తున్నామా తెలియక చేస్తున్నామా అనేది ఒక్కసారి మీకే విడిచిపెట్టేస్తున్నాను ప్రేమని దేని బిడ్డలారా. ఇక చివరిగా 1 దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. 1 దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. మీరు మాకు బహు ప్రియులై ఉంటిరి గనుక మీ అందు విశేష అపేక్ష గలవారిమై ఆమె అలా ఉండాలి. ప్రేమని దేవుని సువార్తన కాదు, అవసరమైతే ఏమివ్వాలి అలా ఉండాలండి. అంత విశ్వాసం కలిగిన వారిగా మనం ఉండాలి. ఉండగలుగుతున్నామా? చదువుతున్నాం, బైబిలే సరిగా అర్థం చేసుకోలేకపోతున్నాం, చదవలేకపోతున్నాం. ప్రేమని దేని బిడ్డలారా, ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమని దేని బిడ్డలారా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం